నమస్కారం. నా పేరు డాక్టర్ వసంత్ కుమార్. కర్నూలు నగరంలోని శ్రీ విజయదుర్గ కార్డియాక్ సెంటర్ నందు నేను గుండె వ్యాధి నిపుణులుగా సేవలు అందిస్తున్నాను. ఈరోజు మనం సాధారణంగా ఛాతీలో బాధ ఉన్నప్పుడు వ్యక్తులు అది గ్యాసా, గుండె నొప్ప అన్నది గుర్తించలేకుండా చాలా మంది బాధను గ్యాస్ నొప్పి, రాయలసీమలో అయితే వాయు నొప్పి పుట్టుపట్టుకుంది అనుకొని ఇంట్లో ఉన్న సోడా పొడి, ఈనో, బిందు సోడా తాగటం ఇవన్నీ ప్రయత్నించి కాకపోతే వాంతి చేసుకొని అప్పుడు కూడా నొప్పి బాధ తగ్గకపోతే అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నిస్తారు. సో ఈ విషయంలో మనం గుండె నొప్పిని, గ్యాస్ నొప్పిని ఎలా తేడా గుర్తిద్దామో ఆలోచిద్దాం. షుగరు, బీపీ, స్మోకింగ్, ఇంట్లో అన్నదమ్ముల్లో తల్లిదండ్రులు ఎవరికైనా హార్ట్ అటాక్ ఉండటం, వంశపారంపర్యంగా హార్ట్ అటాక్స్ ఉండటం, ఇలాంటి వాళ్ళలో ఛాతీలో బాధ కలగటం, కింది దవడ నుంచి బొడ్డు వరకు, కింది దవడ నుంచి బొడ్డు వరకు వచ్చే బాధ ఏదైనా మంట, నొప్పి, బరువు, పిసికినట్లుంది, కట్టేసినట్లుంది, ఏనుగు దొక్కినట్లుంది, గుండె చుట్టూ తాడుగట్టి బిగించినట్లు ఉంది, మంటగా ఉంది, ఈ బాధ ఉండి మెడలోకి, చేతుల్లోకి, కింద బొడ్డు వైపుకు నొప్పి లేదా బాధ, చాలా మంది గుండె నొప్పి అన్నారు, బాధ అంటారు. ఈ విధంగా ఉంటే ఈ బాధతో పాటుగా చెమటలు పట్టడం, ఆందోళనగా ఉండటం, ఆయాసంగా ఉండటం, కొన్నిసార్లు వాంతులు రావటం, ఈ విధమైన బాధతో పాటు ఈ లక్షణాలు ఉంటే అది గుండె జబ్బు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. గ్యాస్ వాళ్ళకు కూడా ఇదే విధంగా ఉంటుంది. సాధారణంగా చాలా మంది కడుపు నిండా భోంచేసిన తర్వాత ఈ బాధలు ఏమన్నా వస్తే, నేను పైన చెప్పిన బాధలు, అది బాగా తిన్నాను, మసాలా తిన్నాను, కారం తిన్నాను, దానివల్ల వచ్చింది అనుకొని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఉదాహరణకు ఆహారంతో నొప్పి పెరగటం, ఖాళీగా ఉన్నప్పుడు తగ్గటం, ఒక్కోసారి భోంచేస్తే వెంటనే లేదా గంట 2 గంటల తర్వాత బాధ రావటం, ఎక్కిళ్ళు రావటం, తేపులు వచ్చినప్పుడు బాధ తగ్గిపోవటం, నడిచినప్పుడు పెద్దగా బాధగా ఉండకపోవటం, ఆయాసంగా ఉండకపోవటం, అలా ఉంటే అది గ్యాస్ నొప్పి అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైనా ఈ లక్షణాలు ఉన్నప్పుడు ముందుగా డాక్టర్ని సంప్రదించి పల్స్, బీపీ చెక్ చేసుకొని వీలైతే ఈసీజీ టెస్ట్ లేదా ట్రోపోనిన్ టెస్ట్లు అన్నవి చేసుకోవటం వల్ల మనకు గుండె నొప్పి లేదా గ్యాస్ నొప్పికి గల భేదాలను గుర్తించవచ్చు. కొన్నిసార్లు ఇవన్నీ చేసినా, ఎకోకార్డియోగ్రాము, ఈసీజీ, ఎంజైమ్స్ చేసినా తెలియకపోతే ఒక్కొక్కసారి కరోనరీ యాంజియోగ్రామ్ అన్నది, సిటీ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ, హెథటర్ కరోనరీ యాంజియోగ్రామ్ కానీ చేస్తారు. థ్యాంక్ యూ.